హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మేము కేసీ నారాయణ హై స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రోగ్రాం ఎంతో ఘనంగా ఫ్రెష్ ఐటమ్స్తో జరుగుతూ ఉంది ఫుడ్ ఫెస్టివల్ అనేది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, భూప్రపంచంలో మానవ సృష్టి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. మానవ జీవన శైలితో పాటు మనకు ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. దీనికి కారణం సాంకేతిక పరిజ్ఞానం, సమయ భావన, ప్రదేశాల్లో లభించే ఆహార వనరుల వలన ఎన్నో ఎటువంటి మార్పులు వచ్చాయో ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా మనకు తెలుసుకోవచ్చు. పిల్లలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినందుకు ఎన్నో అవగాహన, ఫుడ్ ఫెస్టివల్ గురించి వాటి ఆహారపు అలవాట్ల గురించి వాళ్ళకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఎటువంటి ఆహారం మన ఆరోగ్యానికి మంచిది, ఎటువంటి ఆరోగ్యమైన ఆహారాన్ని మనము తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని మనం ఎక్కువగా తీసుకుంటే మన ఆరోగ్యం అనేది డైలీ వైజ్గా స్పాయిల్ అవుతూ వస్తుంది, ఏవి మనం ఎక్కువగా తీసుకున్నా డైలీ ఏ ఫుడ్ తీసుకున్నా మనకి ఎఫెక్ట్ ఉండదు అనేది మనకి ఫుడ్ వల్ల తెలుస్తుంది. సో ఈ యాక్టివిటీలో
పిల్లలు రకరకాల అయినటువంటి ఫుడ్స్ని కూడా పెట్టారు. కానీ ఏది మనం ఎక్కువ తీసుకోవచ్చు, ఏది మనం ఏదైనా ఎంజాయ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ ఉన్నాయి, గ్రౌండ్ నట్స్, పీనట్స్, చనా మసాలా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ డైలీ మనకు పెద్దవాళ్ళు కూడా మొలకెత్తిన విత్తనాలు స్ప్రౌట్స్ అంటే అవి అన్నీ ఇస్తూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా నానబెట్టిస్తారు. ఇంతకుముందు మన అమ్మాయి కూడా బాదం గురించి ఆల్మండ్స్ గురించి చాలా బాగా చెప్పింది. ఎందుకు మనం బాదం ఆల్మండ్స్ అనేవి నానబెట్టే తినాలి, దాని పీల్ ఎందుకు తీసి తినాలి అనేది చాలా బాగా వివరించింది. వెరీ గుడ్. సో మనం ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఇవన్నీ జరుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆహారపు అలవాట్లు, మార్పులు, ఏది మంచి ఏది చెడు అనేది విద్యార్థులు గ్రహిస్తారు. విద్యార్థుల అవగాహన శక్తియే దేశ మనుగడకు ఎంతో ఉపయోగమవుతుందని మా ఉద్దేశము. మా స్కూల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది. ముఖ్యంగా మానవ సహజ గుణం ఏం తెలుసా, ఎప్పుడైనా కూడా అప్డేట్ అవుతూ ఉంటారు ప్రతి విషయంలోనూ. అంటే ముందు కాలం వాళ్ళు ఏ ఆహారం తీసుకునే వాళ్ళు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వ్యక్తులు అప్డేట్ అయినారంతా, ఏది తొందరగా అయిపోతుంది, అది ఫాస్ట్ ఫుడ్ అయినా సరే ఏదైనా సరే తీసేసుకుంటారు. సో అది కాదు. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, రామాయణ మహాభారత కాలంలోనే ఆహార అలవాట్లకు మెరుగుపరడానికి మంచి మంచి వనభోజనాలు ఏర్పాటు చేసుకునేవారు. ఆహారపు సంప్రదాయాలను స్మరించుకునేవారు. అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే, వాళ్ళ ఆహారాన్ని డెకరేట్ చేసి అందరినీ పిలిచి వనభోజనము లాగా వాళ్ళు స్వీకరించేవాళ్ళు. సో ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. మన స్కూల్ యొక్క గొప్ప ఉద్దేశం ఇది. సో ముఖ్యంగా మా ఫుడ్ ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏమంటే, శుభ్రమైన, ఆరోగ్యమైన, పౌష్టికరమైన భోజనాలు చేసి పిల్లలందరూ ఎంతో ఆరోగ్యంగా బాగా మంచి స్థాయికి ఎదగాలని, మనం ఎదిగే స్థాయిలో ఫుడ్ అనేది ప్రత్యేక స్థానం అని చెప్పి పిల్లలు తెలియజేయడానికి ఈ అవగాహన కోసం నిర్మించినటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్. సో అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి పేరున ధన్యవాదములు తెలియజేస్తూ, మా తరపున, మా మేనేజ్మెంట్, మా కరెస్పాండెంట్ తరపున, అందరి తరపున మీకు ధన్యవాదాలండి. పేరెంట్స్కి చాలా 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 థ్యాంక్స్. వెరీ గుడ్ పేరెంట్స్ మా స్కూల్ పేరెంట్స్. థ్యాంక్ యూ అండి.